బ్రేకింగ్ న్యూస్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇటు కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసింది సిట్. పక్కా సమాచారంతో బాలాజీని మైసూరులో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇక అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు గోవిందప్ప సహా 5గురిని అరెస్ట్ చేసినట్టయింది. ఈ లిక్కర్ కేసులో గోవిందప్ప 33వ నిందితుడిగా ఉన్నాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఏపీ మద్యం కేసులో మొదటిగా ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఏపీ ప్రభుత్వం సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో దాదాపుగా 5గురు నిందితులు, అంటే తాజాగా అరెస్టుతో 5గురు నిందితులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సద్దల శ్రీధర్ రెడ్డి, అలాగే దిలీప్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రకాష్, అంటే ఎవరైతే ప్రధానంగా చూసుకుంటే కనుక కేసిరెడ్డి అనుచరులుగా ఉన్న ప్రధాన వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా పక్కా సమాచారంతో గత 5 రోజుల కాలంగా కూడా ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు ఏర్పడి హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్పకు సంబంధించి కూడా ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఆ నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. తాజా వచ్చిన సమాచారం ప్రకారం మైసూరులో ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన బస్ కూడా గుర్తించారు. సెల్ ఫోన్ తో లొకేషన్ ఆధారాన్ని కూడా ప్రత్యేకంగా కూడా ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్లి 11 గంటల సమయంలో కూడా ఆయన అరెస్ట్ చేసినట్టు ఉన్న మైసూరు పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి కూడా ఆయన్ని విజయవాడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మైసూరు నుంచి కూడా ఆయన్ని విజయవాడకు తరలిస్తారు. రేపు ఉదయం, అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో విజయవాడకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తాం. వెంటనే సిట్ కార్యాలయంలో ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అక్కడి నుంచి కూడా ప్రభుత్వ వైద్యాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి రేపు ఉదయం 11 గంటల సమయంలో కూడా విజయవాడ సిట్ న్యాయస్థానం, అంటే ఆధారపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ కేసులో A33గా కూడా గోవిందప్ప బాలాజీ ఉన్న పరిస్థితి. ఆయన వైఎస్ జగన్ సతీమణి భారత్ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీల్లో పూర్తికాలపు డైరెక్టర్ గా సలహాదారుడుగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. లిక్కర్ స్కామ్ లో కూడా ఈయనపై ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తా. థ్యాంక్ యూ శివ.